అమ్మ నువ్వు వదిన తీరు నన్ను తిరిగితే ఆమెకు బాధ అనిపించదా అయ్యమ్మ? నువ్వు గట్లనే చేస్తావా మరే? ఆమెకు 2000 నాకు 2000 ఇస్తే సరిసా మనం ఇస్తే అయిపోవు కదనమ్మా. నాకు 2000 ఇచ్చివి వదినకు 1000 రూపాయలు ఇచ్చే ఎవరికైతే ఇందనమ్మా బాధ అనిపించదా? ఏ ఊకో బిడ్డ, నీకు దానికి సేవ్ ఎందుకు ఇస్తానే? నువ్వేమో నా బిడ్డ, అదేమో కోడలా. చూసినవాయమ్మ, నువ్వే బిడ్డ కోడలని వేరు చేసి మాట్లాడబడితివి. వదిన ఎట్లా సమానం అనుకుంటదే అమ్మా? అమ్మా ఆమె ఇంటి నుంచి వచ్చిన ఆమెనే కదనే. బిడ్డను కోడలను నువ్వు సమానంగా చూస్తే ఆమె అత్తను అమ్మను ఒకలాగా చూడదా అమ్మా? నువ్వు ఊకో బిడ్డ. ఏం ఊకో అమ్మా? వదినకో తీరు నాకో తీరు ఇస్తే ఊకుంటుందా అమ్మ? నాకు 2000 ఇత్తివి, వదినకు 1000 రూపాయలు ఇత్తివి. అదే వదిన ముందు నాకు కూడా గవే 1000 ఇచ్చి సపడే కూకుంటే అయిపోవు కదనే అమ్మా. నాకు అదే ఇంకో 1000 రూపాయలు సాటికి ఇచ్చినా అయిపోవు కదనే. పాప ఇప్పుడు ఆమె బాధపడబట్టే. అసంటప్పుడు ఎందుకుండు అన్నవే అమ్మ నువ్వు ఇక్కడ? అవునే, కోడలను బిడ్డను సమానంగా చూస్తే కోడలు సుఖం మనం సమానంగా చూస్తే